హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆస్క్ సాయి నాగేంద్ర ఎపిసోడ్ 3 అన్నమాట. సో ఇందులో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే, నేను ప్రీవియస్ గా నా ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టా పోస్ట్ లో ఒక పోస్ట్ అనేది పెట్టాను. సో అదేంటంటే S&T రిజెక్టెడ్ స్పాన్సర్స్ అని చెప్పి ప్రైస్ తో సహా మెన్షన్ అనేది చేశాను. సో వాటి గురించి ఈ రోజు మనం డిస్కస్ అనేది చేయబోతున్నాము. సో ఆ స్పాన్సర్షిప్ అనేది ఎందుకు రిజెక్ట్ చేశానని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, నాకు జనవరి నుండి ఈ మంత్ వరకు వచ్చిన స్పాన్సర్షిప్స్ అనేవి వాటిలో ఈ మెయిన్ గా 3 అనమాట. సో ఈ 3 లో నేను పీపుల్స్ ప్లస్ మీ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదేంటంటే నన్ను హ్యాక్ చేయడానికి ట్రై చేసిన ట్రిక్ అనమాట. సో ఆ బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకుని నా యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో దీని గురించి నేను ఒక సపరేట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో మీరు కావాలంటే ఆ వీడియో అనేది చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పైన మీకు 2 బ్రాండ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి యాంటీవైరస్ ఉంటాయి కదా విండోస్ లో. సో వాటికి రిలేటెడ్ గా ఉంది. సో నేను మొత్తం చెక్ చేశాను. సో చెక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, సో దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను ఆ ప్రాబ్లమ్స్ ని ఆ బ్రాండ్ తో డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళు వెంటనే నాకు ఏమైనా రెస్పాండ్ అయ్యారంటే, సో మేము మీకు మనీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో మేము చెప్పినట్టుగా మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేయండి. సో మీకు కావాలంటే ఇంకా ఎక్కువ మనీ ప్రొవైడ్ చేస్తానని చెప్పి ఈ విధంగా డిస్కస్ అనేది చేశారనమాట. సో వెంటనే నేను ఆ బ్రాండ్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. సో మనీ ఇస్తున్నారు కదా అని చెప్పి మనం యూజర్స్ కి ఎటువంటి టైప్ ఆఫ్ యాడ్స్ పడితే అటువంటి టైప్ ఆఫ్ యాడ్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఫైనల్ గా సబ్స్క్రైబర్స్ నష్టపోతారు. సో దీని వల్ల మేజర్ గా ప్రాబ్లం అయ్యేది యూట్యూబర్స్ కే. సో ఎందుకంటే మీరు కనుక వన్స్ మా వల్ల డిసడ్వాంటేజ్ కనుక కలిగితే, సో మీరు మా వీడియోస్ చూడడం మానేస్తారు అండ్ నెక్స్ట్ వెంటనే అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సో దీనికోసం ఏంటంటే, నేను ఏదైనా బ్రాండ్ నుంచి ఒక వీడియో అనేది తీసుకోవాలి అనుకుంటే, సో వాళ్ళకి మెయిన్ గా పెట్టే కండిషన్ ఏంటంటే, సో వన్స్ మీరు నాకు మనీ అనేది పే చేసిన తర్వాత, సో మీరు ఇచ్చిన యాప్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, నేను కనుక రివ్యూ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. సో యాజ్ ఇట్ ఈస్ నేను ఇచ్చిన రివ్యూని మాత్రం ఫాలో అవుతానంటేనే నేను ఆ యాడ్ కి ఓకే చేస్తాను. సో అదే విధంగా నాకు ఇంకో మెయిల్ కూడా వేరే కంపెనీ నుండి రావడం జరిగింది. సో ఆ కంపెనీ నేమ్స్ అనేవి నేను ఇక్కడ మీకు చూపించట్లేదు. సో ప్రోటోకాల్ అనమాట, వాటిని చూపించకూడదని చెప్పి చూపించట్లేదు. కానీ మేజర్ డిసడ్వాంటేజ్ అయితే ఇదే ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చే కండిషన్స్ మనకి నచ్చినప్పుడు సో బ్రాండ్స్ నుండి ఎంత మనీ ఆఫర్ చేసినా కూడా మనం యాక్సెప్ట్ అనేది చేయకూడదు. సో దీనివల్ల మేజర్ గా సబ్స్క్రైబర్స్ నష్టపోతారు అనమాట. సో ఈ విధంగా నేను బ్రాండ్స్ నుండి వచ్చే యాడ్స్ అనేవి టేకప్ చేస్తాను. సో చాలా మంది యూట్యూబర్స్ అడుగుతూ ఉంటారు, సో బ్రాండ్స్ నుండి మెయిల్స్ ఎలా వస్తాయి, వాళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తారని చెప్పి. సో మేజర్ గా వాళ్ళు ఒక పిఆర్ టీమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కంపెనీకి ఒక పిఆర్ టీమ్ ఉంటుంది. సో ఈ పిఆర్ టీమ్ పని ఏంటంటే, వాళ్ళు మనలాంటి యూట్యూబర్స్ కానివ్వండి, లేదంటే మీడియా టీవీల్లో యాడ్స్ ప్రొవైడ్ చేయడం మాత్రమే వాళ్ళ పని. సో వీళ్ళు రోజు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రిలేటెడ్ గా ఏదైతే ఛానల్స్ కనిపిస్తూ ఉంటాయో, సో ఆ ఛానల్స్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఆ మెయిల్ అనేది చెక్ చేసుకుని సో మనకి డైరెక్ట్ గా మెయిల్ పంపించి కాంటాక్ట్ అనేది అవుతారనమాట. సో దీనికోసం ఈ విధంగా వాళ్ళు మనని అప్రోచ్ అవడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా మనకి ఫేమ్బిట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫేమ్బిట్ అనేది మన యూట్యూబ్ కి ఒక పార్ట్నర్ లాంటిది. సో మీరు డైరెక్ట్ గా ఫేమ్బిట్ లోకి ఎంటర్ అయిపోయి మీరు రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత మీ కేటగిరీ ఛానల్ ని సెలెక్ట్ చేసుకుని, సో అందులో మీరు కావాల్సిన కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా యాడ్స్ అనేవి రెడీగా ఉంటాయి. సో మీకు అందులో ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో, సో ఆ యాడ్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, వాళ్ళు ఈ యాడ్ కనుక మీరు చేస్తే మీకు ఇంత మనీ ఇస్తామని చెప్పి అక్కడ ఉంటుంది ప్రైస్. సో మీరు దాన్ని బిడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏ యూట్యూబర్ అయితే తక్కువకి బిడ్ చేస్తాడో అండ్ ఆ యూట్యూబర్ కి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉండాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. సో వెంటనే వాళ్ళు ఆ యూట్యూబర్ ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా మీకు బ్రాండ్ అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఈ విధంగా కూడా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బ్రాండ్స్ రిజెక్ట్ చేయడానికి ఏదైతే రీజన్స్ ఉన్నాయని చెప్పాను అనుకుంటున్నాను. సో ఇలాగే మీరు ఆస్క్ సాయి నాగేంద్ర ఎపిసోడ్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే మా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కింద. సో అక్కడ మీరు డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు నాకు వచ్చే క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని సో నేను ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అంతా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ S&T ఛానల్ ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసుకోండి.